బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్తత. గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరారు బీజేవైఎం కార్యకర్తలంతా. బీజేవైఎం కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు పోలీసులు. బారికేడ్స్ తోసుకుని మరీ ముందుకు వెళ్లడానికి ప్రయత్నించారు బీజేవైఎం కార్యకర్తలు. పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట కూడా జరిగింది. రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహనం చేశారు బీజేవైఎం కార్యకర్తలు. పార్లమెంట్ లో రాహుల్ వ్యాఖ్యల్ని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలంతా ఈ ఆందోళనకు పిలుపునిచ్చారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. కార్యకర్తలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా కూడా ఇక్కడ రోడ్డు మీద నుంచి గాంధీ భవన్ వైపు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు కూడా కార్యకర్తలు ఎస్పీతో పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఒక్కసారిగా బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పూర్తిగా ఆ దిష్టి బొమ్మను పోలీసులు లాక్కొని పక్కకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఆందోళన నెలకొన్న నేపథ్యంలో వారంతా కూడా ప్రధాన రహదారి మీద బైఠాయించి పూర్తిగా అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు పెద్ద ఎత్తున తోపులాట చేసుకుంది. వారంతా కూడా రోడ్డు మీద బైఠాయించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తిగా కూడా వారంతా కూడా రోడ్డు మీద బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఉన్నాడో, ఫిరోజ్ ఖాన్ గాంధీ వాళ్ళ మన్మడు ఎవరైతే ఉన్నారో, హిందువులంటే హింసావాదులు, హిందువులంటే అసిద్ధవాదులు అని చెప్పేసి అన్నాడు. అలాంటి వ్యక్తి యొక్క ధర్నాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. రాహుల్ గాంధీ ఖబర్దార్, గుర్తుపెట్టుకో, నిన్ను నీ పీఠాలను కదిలించే వరకు మేము వెనకాడము. హిందువులంటే అంత చులకన, హిందువుల మీద వేసినటువంటి తెలంగాణ యువమోర్చా వ్యతిరేకంగా చూపిస్తామని చెప్పేసి పోలీసులకు అదేవిధంగా బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పూర్తిగా కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ భవన్ కి పోయేటువంటి పరిస్థితి లేకపోవడంతో పూర్తిగా మీరు ఎందుకు ప్రకటిస్తున్నారు? देखिए, हिंदू धर्म के बारे में विरोध में बोला ना, राहुल गांधी असल में हिंदू नहीं है। वो कौन होता है कि जो हिंदू के विरोध बात करने वाला? अगर भारत माता की जय बोले तो उसको खुजली आती है। हिंदुत्व और राष्ट्रत्व के बारे में वो क्यों उल्टा सीधा बात करता है? इसलिए हम प्रोटेस्ट कर रहे हैं। ये राहुल गांधी को नहीं छोड़ेंगे। खबरदार, राहुल गांधी फिर से हिंदू धर्म के बारे में వారంతా కూడా రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారు. వెంటనే లోక్సభలో క్షమాపణ చెప్పాలి. పెద్ద ఎత్తున ప్రజల మనోభావాలు, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా ఎత్తించడం నేపథ్యంలో పూర్తిగా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గాంధీ భవన్ కి ముట్టడిగా వెళ్ళినటువంటి నేపథ్యంలో వీరంతా కూడా రోడ్డుపై బైఠాయించడంతో పూర్తిగా ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసులకు బీజేపీ నేతలు కార్యకర్తల మధ్య తోపులాట చేసుకుని వారందరినీ కూడా ఒక్కొక్కరిని తీసుకొని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, పోలీసులు వారిని అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. బీజేపీ నేతలందరినీ కూడా ఒక్కొక్కరినిగా వ్యాన్ ఎక్కిస్తూ అరెస్ట్ చేస్తున్న పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేయకుండా అడ్డుకున్నటువంటి పోలీసులు దిష్టిబొమ్మను పక్కకు తోసేసి తీసుకెళ్తారు. మనం చూడొచ్చు, తోపులాట చోటు చేసుకుంటుంది. బీజేపీ నేతలకి పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున పెనుగులాట చోటు చేసుకుంటున్న నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తిగా కూడా ప్రస్తుతము బీజేపీ అదేవిధంగా గాంధీ భవన్ మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. పూర్తిగా పోలీసుల మయంగా మారినటువంటి రహదారిపై రాకపోకలు ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. పూర్తి స్థాయిలో ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏదైతే హిందువుల మనోభావాలు దెబ్బతీసి అడ్డగోలుగా ఏదైతే పార్లమెంట్ లో అన్యాయంగా ఏదైతే హిందువులు అయితే దొంగలు ఏదైతే హింసావాదులుగా చిత్రీకరించిండో రాహుల్ గాంధీ పార్టీ ఆఫీస్ ప్రతిదీ అడ్డుకుంటాం.
అయితే మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఆ పోలీసులకు వీళ్ళకి మధ్య తోపులాట చోటు చేసుకున్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. పెద్ద ఎత్తున బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. గాంధీ భవన్ ముట్టడికి వెళ్లేటువంటి బీజేవైఎం కార్యకర్తలను అడ్డుకొని అరెస్టు చేస్తున్న పరిస్థితులు మనకు బీజేపీ ఆఫీస్ వద్ద కనిపిస్తున్నాయి. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, TV9 హైదరాబాద్. ఇదిలా ఉంటే మరొక వైపు బీజేపీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరారు యూత్ కాంగ్రెస్ నేతలంతా. యూత్ కాంగ్రెస్ నేతల్ని గాంధీ భవన్ గేటు దగ్గరే అడ్డుకున్నారు పోలీసులు. ఒకవైపు బీజేపీ ఆఫీస్ నుండి గాంధీ భవన్ ముట్టడికి బీజేవైఎం కార్యకర్తలు వెళుతుంటే, మరొక వైపు గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరారు కాంగ్రెస్ యూత్ కార్యకర్తలంతా. రాహుల్ గాంధీ జిందాబాద్, ముర్దాబాద్, ముర్దాబాద్. నరేంద్ర మోడీ